ఇప్పుడు ఫ్లాట్లో ఒక టాపిక్ చూద్దాం సెకండ్ యూనిట్లో. ఏంటంటే కన్వర్టింగ్ రైట్ లీనియర్ గ్రామర్. ఇప్పుడు రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్కి మార్చే వీడియో ఇది. ఓకే, ఇప్పుడు ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏం చేయాలంటే ఫైనట్ ఆటోమేటిక్గా మార్చాలి. అయితే మన రైట్ లీనియర్ గ్రామర్ ఉంటుందో దాన్ని మనం ఫైనట్ ఆటోమేటిక్గా మార్చాలి. సో ఇది మన రైట్ లీనియర్ గ్రామర్ అనుకున్నాం. ఏది మన రైట్ లీనియర్ క్వశ్చన్ ఏంటిది? ఎస్ బి స్మాల్ బి క్యాపిటల్ బి బీసీ ఏబి బి ఇంకా సి ఈక్వల్స్ ఏ. రైట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటిది? ఏదైతే రైట్ మోస్ట్ ఉంటుందో సింబల్ అది నాన్ టర్మినల్ ఉంటుంది. నాన్ టర్మినల్ అంటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది, నాన్ టర్మినల్ అని అర్థం చేసుకోండి. సో ఇక్కడ మన క్యాపిటల్ సి సరేనా. అయితే రైట్ మోస్ట్ సింబల్ ఉంటుందో అది నాన్ టర్మినల్ ఉంటుంది, అది రైట్ లీనియర్ గ్రామర్. సో ఇక రైట్ మోస్ట్ సింబల్ బి ఇది కూడా రైట్ లీనియర్. ఓకే, ఇది రైట్ లీనియర్ గ్రామర్. దీన్ని మనం లెఫ్ట్ లీనియర్ గ్రామర్. స్టెప్ 1 ఏం చేయాలంటే ఈ రైట్ లీనియర్ గ్రామర్కి నువ్వు ఫస్ట్ ఒక ఫైనట్ ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఫైనట్ ఆటోమేటిక్గా ఇద్దాం. సో ఈ ఎస్ అనేది ఇన్స్టెడ్ స్టేట్, ఇట్లా ఎన్సీ ఇన్స్టెడ్ స్టేట్ చేసి ఇక బి ఆన్ బి పైన ఏమొచ్చింది? బి స్టేట్కి పోయింది. స్మాల్ బి వేస్తే బి స్టేట్కి పోయింది. సో అంటే ఇప్పుడు బి నుంచి బి పైన ఇంకా బి అప్లై చేస్తే ఎట్లా పోయింది? సికి పోయింది. ఓకే, సికి పోయింది. ఫస్ట్ స్టెప్ ఇది. మన స్టెప్ 1 ఏంటిది? మనం ఇచ్చిన రైట్ లీనియర్ గ్రామర్కి ఫైనల్ ఆటోమేటిక్ కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఆ బీకి బి అప్లై చేస్తే క్యాపిటల్ సికి పోయింది. తర్వాత ఇప్పుడు బి పైన మళ్ళీ ఏ అప్లై చేసాడు. మళ్ళీ ఏ అప్లై చేస్తే మళ్ళీ బీలోకి వెళ్ళింది. సో ఆన్ అప్లై ఆఫ్ ఏ మళ్ళీ బీకి వెళ్ళింది కాబట్టి సెల్ఫ్ లూప్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు బి ఉంది, బి పక్కన ఏం లెటర్ లేదు. సో అట్లాంటప్పుడు ఏమంటుంది అంటే అది నా ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అర్థం. దాని పక్కన ఏం సింబల్ ఇవ్వకపోతే స్మాల్ లెటర్ ఇచ్చేసి ఏం సింబల్ ఇవ్వకపోతే అది ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అర్థం. సో దాన్ని ఇట్లా గీసుకోవాలి. ఇట్లా గీసుకొని బి ఆన్ అప్లై ఫైనల్ స్టేట్ డి పెట్టుకున్నాం. ఫైనల్ స్టేట్ డీకి వెళ్ళిపోయింది. ఓకే డన్. ఇప్పుడు సి ఇప్పుడు ఇది కూడా ఫైనల్ స్టేట్కి పోతుంది కదా. సి పైన ఏ వెళ్తే అది ఫైనల్ స్టేట్కి వెళ్ళి ఏమైనా ఇప్పుడు టర్మినల్ పక్కన నాన్ టర్మినల్ లేకపోతే అది ఫైనల్ స్టేట్కి వెళ్తున్నట్టు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ లేదు, నాన్ టర్మినల్ అనొచ్చు. క్యాపిటల్ లెటర్ మీకు అర్థమయ్యడానికి క్యాపిటల్ లెటర్ అంటే నాన్ టర్మినల్. సో ఇక్కడ రైట్ మోస్ట్ సింబల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, అది రైట్ లీనియర్ గ్రామర్. సో ఇక్కడ పక్కన ఏం లేదు. ఇదైతే మీకు ఫైనల్ ఆటోమేటిక్ కన్స్ట్రక్ట్ చేయడం వచ్చింది ఏం లేదు. ఉన్నదాన్ని ఈ స్టేట్ ఎస్ పైన ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి క్యాపిటల్ బి స్టేట్కి పోయింది. అట్లా అన్నీ తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? ఇంటర్ చేంజ్ ద ఇన్స్టెడ్ స్టేట్ ఫైనల్ స్టేట్. ఇది మన ఇన్స్టెడ్ స్టేట్, ఇది మన ఫైనల్ స్టేట్. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, స్టెప్ 2లో రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. కన్స్ట్రక్ట్ ఇక్కడ రాస్తాం. కన్స్ట్రక్ట్ ఫైనట్ ఆటోమేటా టు ఫర్ ద రైట్ లీనియర్ గ్రామర్. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఏంటిది? ఇంటర్చేంజ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. ఓకే, ఇప్పుడు మన ఇనిషియల్ స్టేట్ ఎస్, ఫైనల్ స్టేట్ డి, ఈ రెండుని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది. ఓకే, అయిపోయింది. అర్థమైందా? తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటిది? రివర్స్ ద డైరెక్షన్. రివర్స్ ద డైరెక్షన్స్ ఆన్ ఆల్ ఎడ్జెస్. ఇవి మన ఎడ్జెస్ కదా. ఇప్పుడు బి ఇట్లా పోయింది కదా, దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే రాయాలి అంతే. ఓకే, ఇది ఉందా డి, ఇది మన ఎస్. సో ఫస్ట్ మనం ఈ స్టేట్స్ రాసుకున్నాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. అన్ని డైరెక్షన్స్ రివర్స్ చేయి. ఇప్పుడు బి ఇట్లా పైనుంచి కిందకి వస్తుంది కదా, బి టు సి వస్తుంది కదా. ఇప్పుడు సి టు బి అని పెట్టి ఇట్లా పెట్టాలి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి రివర్స్ చేస్తాం డైరెక్షన్స్ అన్నీ. ఎట్లా సెల్ఫ్ లూప్ అది అలానే ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ లూప్ మరి ఇట్లా ఇచ్చినా ఇస్తాం, మరి అదే వెనక్కి వస్తుంది కాబట్టి ఇది. తర్వాత ఇప్పుడు ఏ ఇటు వస్తుంది కాబట్టి ఏ అటు సైడ్ అవుతుంది. దీనికి రివర్స్ డైరెక్షన్స్ రివర్స్ చేస్తాం అంటే. ఓకే, ఇది బి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 4th స్టెప్ ఏంటిది? కన్స్ట్రక్ట్. దీనికి 4th స్టెప్ ఏంటిది? కన్స్ట్రక్ట్ రెగ్యులర్ గ్రామర్ ఫర్. ఇప్పుడు ఈ ఫైనట్ ఆటోమేటిక్కి కన్స్ట్రక్ట్ రెగ్యులర్ గ్రామర్ ఫర్ ఫైనట్ ఆటోమేటిక్. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన దానికి దీనికి రెగ్యులర్ గ్రామర్ ఇప్పుడు దీన్ని రెగ్యులర్ గ్రామర్ని గీద్దాం. సో ఇక్కడ మన ఎస్ ఏంటిది? ఇది కదా ఎస్. దేనిపైన ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ ఎంప్లాయీ చేస్తే ఎటు పోయింది? సిలకు పోయింది. ఓకే, అట్లనే ఎస్ పైన బి పోతే ఎటు పోయింది? స్మాల్ బి అప్లై చేస్తే క్యాపిటల్ బికి పోయింది. ఓకే, ఇట్లా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బి
ఇది మన బి. సో వాడిచ్చిన దాని ప్రకారంగా మనం ఇక్కడ రాసుకుంటాం. సో క్యాపిటల్ బి పైన అది ఏ అప్లై చేస్తే మళ్ళీ క్యాపిటల్ బీకి వెళ్ళింది. తర్వాత ఏమైంది బి, క్యాపిటల్ బి ఎక్కడుంది మన ఇక్కడ. క్యాపిటల్ బీకి బి అప్లై చేస్తే డీలోకి వెళ్ళింది, బి అప్లై చేస్తే డీకి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది అంటే కదా ఇంకొక బి ఉంది, బి చేస్తే బి పోయింది. ఇది మన ఫైనల్ స్టేట్ కదా, ఇది మన ఫైనల్ స్టేట్ బి. ఏం చెప్పిన ఫైనల్ స్టేట్ వెళ్ళేటప్పుడు ఏం లెటర్స్ ఉండవు పక్కన అనేసి. ఓకే, ఇంకా సి కూడా. ఇప్పుడు సి ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి పైన ఇటు పోయింది, బి క్యాపిటల్ బి అంతే. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిందా, దీనికి రివర్స్ చేస్తే అయిపోయి. ఇప్పుడు మనకి లెఫ్ట్ లీనియర్ గ్రామర్ వచ్చేస్తుంది. దీన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు ఎస్ ఉంది కదా, ఇప్పుడు సి క్యాపిటల్ సి ఉంది కదా, దాన్ని క్యాపిటల్ సి ఏ. ఇప్పుడు బి రైట్ మోస్ట్ కదా, బి ఏ అయిపోయింది. బి ఉంది కదా, ఏది రైట్ మోస్ట్ ఉన్నదో దాన్ని రివర్స్ చేయాలి. అంటే బి ఏ డి బి, బి ఇంటే ఉంటుంది, సి బి బి. చూడు ఇప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్లకు మారింది. రైట్ మోస్ట్ ఇక్కడ రైట్ మోస్ట్ నా టర్మినల్ ఉంటే అది రైట్ లీనియర్ గ్రామర్, ఈ లెఫ్ట్ మోస్ట్ నా టర్మినల్ ఉంటే అది లెఫ్ట్ లీనియర్, అట్లా మారింది అనమాట. ఈ ఫైనట్ ఆటోమేటిక్కి మళ్ళీ రెగ్యులర్ గ్రామర్ కన్స్ట్రక్ట్ చేసినాం. ఇంత ముందు వీడియోస్ చేసిన ఫైనట్ ఆటోమేటిక్కి రెగ్యులర్ గ్రామర్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలని ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, అర్థమైంది. దీన్ని ఫైనట్ ఆటోమేటిక్ వరకు ఎట్లా గీస్తున్నాం ఇంతే. వీడియో ఇంకోసారి రివైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పిన మనం ఏమంటారు, రెగ్యులర్ గ్రామర్ని రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్గా ఇట్లా మార్చాలి. ఓకే, రైట్ లీనియర్ ఇచ్చింది మనకి. రైట్ లీనియర్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ఈ రైట్ లీనియర్కి ఫైనట్ ఆటోమేటిక్ ఇవ్వాలి. సో ఎస్ పైన ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి క్యాపిటల్ బీకి పోయింది, సో అట్లా తీసుకున్నాం. అట్లనే బీకి ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి సి పోయింది, అంటే నాన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ మళ్ళీ బీలోకి వచ్చిన, అందుకే సెల్ఫ్ రూప్ పెట్టుకున్నాం. ఇప్పుడు బీ పక్కన ఏం లెటర్ లేకపోతే అది ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అనమాట. సో బీ ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి ఫైనల్ స్టేట్ డీకి వెళ్తున్నాను నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటిది, డీని ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ని ఇంటర్ చేయాలి. ఇంకా ఇనిషియల్ స్టేట్ చేస్తే ఫైనల్ స్టేట్ డి. సో ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత డైరెక్షన్స్ రివర్స్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే డైరెక్షన్స్ ఉంటాయో ఆ డైరెక్షన్స్ అన్నిటిని ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక దానికి రెగ్యులర్ గ్రామర్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు చూడు, ఎస్ ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ సికి పోయింది, ఎస్ ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బీకి పోయింది అని ఇట్లా రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు బి సేమ్ వాడు ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ప్రకారం తీసుకున్నాం. తర్వాత బి, సో బి ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బీకే వచ్చింది, అందుకే అక్కడ రాసుకున్నాం. బీకి పైన ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి డీకి పోయింది. ఓకే, అంటే బి ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి ఎట్లా ఫైనల్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి అది ఇంతే రాసుకున్నాం. ఓకే, అట్లా. థర్డ్ సి ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ బి ఇట్ గోస్ టు బి. థర్డ్ దానికి లెఫ్ట్ లీనియర్ గ్రామర్ ఏం చేయాలంటే దానికి ఇప్పుడు క్యాపిటల్ ఎస్ అదే మన నాన్ టర్మినల్ రైట్ మోస్ట్ ఉంది కదా, దాన్ని స్వాప్ చేస్తే అయిపోయాయి. సో సిఏ బిఏ, థర్డ్ ఇప్పుడు ఏబి ఉంది కదా, ఏబిఏ, ఇప్పుడు బీడీ ఉంది డిబి. సో ఏంటి రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ దాన్ని స్వాప్ చేసేస్తే అయిపోయాయి. సో లెఫ్ట్ లీనియర్ గ్రామర్లకు మారిపోతుంది, ఇంతే, సింపుల్.